నిజామాబాద్ జిల్లా ఇబ్రహీంపట్నం ఎన్టీఆర్ కాలనీలో సెంటు స్థలాలను పరిశీలించారు మంత్రి కొలుసు పార్థసారథి. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎన్టీఆర్ కాలనీలో గతంలో 1602 స్థలాలకు గాను 1406 మంది లబ్ధిదారులకు స్థలం కేటాయించడం జరిగిందని, ప్రస్తుతం 320 మంది లబ్ధిదారులు ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారని, బేస్మెంట్ వేసిన 873 ఇళ్లు ఆగిపోయాయని తెలిపారు. మిగతా లబ్ధిదారులను పిలిచి ఇల్లు నిర్వహించుకోవాలని సూచించారు. లేని పక్షంలో ప్రభుత్వం నుండి వచ్చే లబ్ధి కోల్పోతారని తెలిపారు. ఎన్టీఆర్ కాలనీకి ప్రధాన రహదారులు త్వరలోనే నిర్వహిస్తామని స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ముందుగా మెయిన్ రోడ్డును సిసి రోడ్డుగా నిర్వహించాలన్నారు. చూద్దాం సిఐ గారికి చెప్పి నైట్ బందోబస్తు రెండింటికి వస్తారు సార్. రాత్రి కూడా నిద్ర ఉంటున్నారు. నైట్ బందోబస్తు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ 3 లక్షలు అయితే నెలకి 25,000 కదా. సో వాళ్ళు ఏదో అప్పు తీసుకుని ఏం చేసాం మనకు రూము అది ఇది కిచెన్ పెట్టుకున్నారు సార్. ఎట్లా కట్టారని చూస్తాను. ఎవరిదమ్మా ఇల్లు ఇది? ఈ రూమ్ ఒకటి ఉందమ్మా. ఎంత అద్దె? ఒకటేనా పైన కూడా? అది కూడా మీకు 4,000 నా పైన. ఎవరు రెంట్ కొంటున్నారు సార్? ఇక్కడ 4,000 రెంట్ అంట. లాస్ట్ టైం డిస్కసింగ్ తెలిసే మంత్రి గారిని వీరేనమ్మా హౌసింగ్ అత్యున్నత స్థాయి అధికారి వారిని తీసుకొని వచ్చింది. ఎందుకంటే రాష్ట్రంలో ఇట్లా నిర్మించిన కొన్ని వేల లేఅవుట్లో కూడా ఇదే పరిస్థితి. ఎక్కడ రోడ్ లేదు రాష్ట్రంలో ఉన్న మొత్తం. తొలి అడిగితే ఇక్కడ నుంచి మొదలెట్టించాం. ప్రభుత్వం నుంచి ఏదో రకంగా రోడ్లు మనం మొదట వేయించుకునే ప్రయత్నం చేస్తున్నాం. రోడ్లు వాటర్ ఉంటే మాకు చిన్న ఇల్లు అయినా మాకు కంఫర్ట్ అదే ఆనందం. దాంట్లో సుమారు 200 నుంచి 300 ఫ్లాట్లు అన్నీ హౌసింగ్ మినిస్టర్గా ఉంది. అనర్హులందరికీ ఉద్యోగం చేసి వీటి మీద ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఇక్కడ ఇంట్లో ఉన్నాయి. ఈ ఊరు ఈ ప్లాట్ ఈ ప్లాట్ ఆ ప్లాట్ కి అటు ఫేసింగ్ 2 ప్లాట్లు. మీరు ఎప్పుడైతే ఇల్లు జరుగుతారో అక్కడ మీట్లు వస్తాయి కదా. కన్స్ట్రక్షన్ ఒకటే ఇదో ఫ్లాట్ 3 ఫ్లాట్లు కలిపి ఆల్మోస్ట్ జాయిన్ చేసి ఇల్లు ఎవరున్నారు? కమలా వాళ్ళు ఇల్లు ఉన్నారుగా. అమ్మా రెండు సపరేట్గా ఉన్నాయి కదా. అది ఇట్లా కాకుండా ఒకటే గోడ, అంటే ఇద్దరు కలిపి ఒకటి కామన్ గోడ. అంటే ఎన్ని 3-4 అడుగులు ఉంది, 5 అడుగులు ఉంది. ఇది గ్యాప్ 4 అడుగులు కలిసి వస్తుంది. ఇద్దరికి చెరొక 2 అడుగులు కలిసి వస్తుంది. కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలనుకోండి ఇక్కడ కట్టుకుంటాం. గొడవలు కాదు. ఉందనుకోండి మీకు ఎక్కువ స్థలం సెంటున్నరే కాబట్టి. ఇప్పుడు ఆ ఇల్లు ఉంది, ఎందుకు 12 పిల్లర్లు పెట్టించారు మీరు? పెడతా ఉంటే ఎందుకు చూస్తా ఉడుకున్నారు మీరు? అసలు అవసరం ఉందా 12 పిల్లర్స్ దానికి? ఇంటికి అన్ని పిల్లర్స్ అవసరం చెప్పాలి కదా. మేస్త్రి అట్లా మిస్లీడ్ చేసి అట్లా ఖర్చు పెట్టి రాడ్ చూసి అన్ని